కష్టం వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ సో లోన్లీ, చాలా ఒంటరితనంలో ఉండేదాన్ని. అండ్ లోన్లీనెస్ బికేమ్ మై ఫ్రెండ్. లోన్లీనెస్, ఒంటరితనము నా స్నేహితురాలుగా మారిపోయింది అని నేను చెప్పచ్చు. అంత భయంకరమైన ఒంటరితనంలో ఉన్న నన్ను, కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూడాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో నేను ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళుని ఐ యూస్ టు క్రై లైక్ ఎనీథింగ్. ఎలా అంటే అలా ఏడ్చి, ప్రవ్వా నాకు నువ్వు తప్ప చెప్పుకోవడానికి ఎవరు కనిపించట్లేదు, నా తల్లిదండ్రులు చెప్పి నేను బాధ పెట్టలేని వారిని ఇంకెవరికని నేను చెప్పుకుంటాను, ఎవరితో నేను పంచుకుంటాను, ఎవరిని నమ్ముతాను ప్రవ్వా, ఇంతటి వేదన నా జీవితంలోకి వచ్చింది, నువ్వు నాతో ఉన్నావు అని చెప్పినప్పుడు దేవుడు, నేను నీతో ఉన్నాను, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫోర్సేక్ యూ అనే మాటను నాకు జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను విడిచిపెట్టను, నేను నీతో ఉన్నానన్న మాట నా పక్షాన, నా పట్ల ప్రతి నిమిషము నెరవేరుస్తూ వచ్చాడండి. ఈరోజు మీరు ఒంటరితనంతో ఉన్నారేమో, ఒంటరితనంలో ఇక్కడికి వచ్చారేమో, అందరూ ఉన్నా సరే ఒంటరి వారిగా ఉన్నారేమో, లైవ్లో ఈ విధంగా వీక్షిస్తూ ఉన్నారేమో, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీ తోడున్నాడు, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. నమ్ముతూ ఉంటే ఎంత బిగ్గరగా చెప్పగలమో అంత బిగ్గరగా దేవుని మహిమ పరుద్దామా. హల్లెలూయా. అందరం కలిసి